పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 2 విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఇక ఫిబ్రవరి 1వ తేదీన శనివారం 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. 2024లో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది జూలై 23న తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఇప్పుడు రెండో బడ్జెట్ సభ ముందు ఉంచనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ లోక్సభలో ఫిబ్రవరి 3-4వ తేదీలో కొనసాగనుంది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ 3 రోజుల పాటు కొనసాగనుంది. ఫిబ్రవరి 6న చర్చపై రాజ్యసభలో ప్రధాని మోదీ సమాధానమిస్తారు. కాగా బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. తర్వాత మార్చి 9వ తేదీ వరకు సెలవు ఉంటుంది. శాఖల వారీగా జరిపిన బడ్జెట్ పద్దులపై పార్లమెంట్ స్థాయి సంఘాలు అధ్యయనం చేసి నివేదికలు సమర్పించడానికి సమయం కేటాయిస్తారు. తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగుతాయి. తొలి విడత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు. మలి విడతలో బడ్జెట్ సమావేశాల్లో శాఖల వారి పద్దులకు ఆమోదం తెలుపుతారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఫిబ్రవరి 12న సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా పార్లమెంటుకు సెలవు ఉంటుంది. మరోవైపు ఈ ఏడాది 2025-26 బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన 16 బిల్లులు ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. వాక్ సవరణ బిల్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్లు, ఆర్థిక బిల్లు 2025, ఇమిగ్రేషన్ 2025 బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులను చేర్చింది కేంద్రం. మరోవైపు బడ్జెట్ సమావేశాలు లేవనెత్తే అంశాలపై ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం మొదలైన అంశాలపై విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. కాగా దేశంలోనే అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. నిర్మల ఇప్పటివరకు 7 బడ్జెట్ ప్రవేశపెట్టగా 8వ బడ్జెట్కు సిద్ధమయ్యారు. గతేడాది కేంద్ర బడ్జెట్లో వరుసగా అత్యధిక బడ్జెట్లను ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. గతంలో ఈ రికార్డును మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. మొరార్జీ దేశాయ్ 1959-1963 మధ్య 6 సార్లు బడ్జెట్లను సమర్పించారు. కానీ నేటికి అత్యధిక బడ్జెట్ను సమర్పించిన ఘనత మొరార్జీ దేశాయ్కి మాత్రమే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన మొత్తం 10 బడ్జెట్లు సమర్పించారు. ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు, ఇంకెన్నో సంకేతాలతో బడ్జెట్ 2025-26 వార్షిక బడ్జెట్ పార్లమెంటు ముందుకు రాబోతుంది. మరి ఈ బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయిస్తారు, కొత్తగా ప్రవేశపెట్టే పథకాలేవి, ఐటీ మినహాయింపు ఏ మేరకు ఉంటుంది తదితర విషయాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.